ఫస్ట్ ఎత్తుకున్న బోనం మీకు గుర్తుందా? అంటే ఇక్కడ ఎత్తుకున్నారు. దేవతలందరికి ముందు బట్టలు పెట్టి బియ్యాలు పోసి ఫస్ట్ బోనం అక్కనే. ఇన్ని బోనాలు ఎత్తుకున్నారు కాబట్టి మీకు బెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ అమ్మవారిని ఎత్తుకున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది అని అట్లానే ఏమైనా ఉన్నాయా అమ్మ? ఒక అద్భుతమైనటువంటి పెద్ద వైబ్రేషన్ ఏడొచ్చిందంటే కామాక్షి క్షేత్రంలో వచ్చింది. అంటే కొత్తగా ఇప్పుడు ఎవరైనా బోనం చేయాలి అనుకుంటే అసలు బోనం ఎందుకు చేస్తారు, ఎలా తయారు చేయాలి? ప్రతి ఒక్కరూ అమ్మకు రుణపడి చేయాలా. అమ్మవారి బోనానికి మాత్రం ఆవు పాలు. మనతో ప్రెసెంట్ రాకేష్ అన్న బోనం, ఆయన గురించి చెప్పాలనుకుంటే అసలు ఎన్ని చెప్పాలి. 5 అంతరాల బోనం నుండి మొదలుకొని 7 అంతరాల బోనం, అలాగే ఢిల్లీలో కూడా మన కల్చర్ని చూపిస్తూ ఎంతోమందికి ఇన్స్పైర్ అవుతున్నారు. సో ప్రెసెంట్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరెన్నో విషయాలతో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. తెలంగాణ అంటేనే బోనాల పండుగ. సో అట్లాంటి బోనాలని మీరు ఎత్తుకొని ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్లారు. సో మీ మాటల్లో చెప్తారా ఆ అనుభూతి? అంటే ఎంతటి వాళ్ళైనా కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదగాలి అనుకుంటారు. అంటే రాజకీయ నేత కానీ ఏ వృత్తి వాళ్ళైనా సరే గల్లీలోనే ఉండకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, అది దేశ రాజధాని, మన తల్లి లాంటిది. ఇండియా గేట్ అంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు, ఎంతోమంది జవాన్లు చనిపోయి అక్కడ వాళ్ళ గుర్తుగా కట్టినటువంటిది ఇండియా గేట్. అక్కడ ధర్మజ్యోతుల్లాగా 4 జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి. స్టార్టింగ్ 10 ఏండ్ల కింద ఎప్పుడైతే బోనం చేసినో చెప్తే నమ్ముతారో లేదో, ఒక 5 చుట్లు 1 గంట సేపు పట్టింది. నేను మొకాల మీద తిరిగిన. నేను ఇక్కడ తెలంగాణ నుంచి మొదటి శివగణాదిగా, మొదటి అమ్మవారు వచ్చే ముద్దు బిడ్డగా, ఒక శివశక్తిగా నేనే ఢిల్లీకి వెళ్ళడం. దాదాపు ఇప్పుడు 11 సంవత్సరాలు నేను అక్కడ ఎత్తుకోబట్టి, అక్కడ ఎవరైతే బోనం అనేది ఏందో కూడా తెలియకుండా విచిత్రంగా చూసిన ఫస్ట్ టైం. సెకండ్ టైం ఏదైతే రెండోసారి వెళ్ళానో వాళ్ళు నీళ్ళ శాఖలు పోయడం, బొట్టు పెట్టుకోవడానికి రావడం. ఎందుకంటే మార్వడి టైప్ ఉంటారు వాళ్ళకి ఇవన్నీ కల్చర్ తెలియదు. మరాఠీ, మార్వడి ఇట్లు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు రావడం, శాఖలు పోయడం, అది ఏందనేది తెలుసుకున్నారు. చాలా అద్భుతమైన అనుభూతి అది. ఓకే, అంటే మీరు బోనం ఎత్తుకొని అట్లా ఆడుతూ పాడుతూ తీసుకెళ్తుంటే అమ్మవారికి నైవేద్యంగా ఎంతోమంది భక్తులు మిమ్మల్ని చూడడానికి వస్తుంటారు, కనిపిస్తుంటారు, అమ్మవారు నిజంగా ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు. సో చాలామంది వస్తుంటారు. మీ గురించి అంటే అసలు అమ్మవారు మీ వరకు ఎలా వచ్చారు, ఏ ఏజ్లో ఉండే చెప్తారా? ఆ జగన్మాతనే నా మీదికి రావడం కోటి కోటి జన్మలు చేసుకున్న పుణ్యం. 30 సంవత్సరాల నుంచి మొకాల మీద ఎక్కరాని పర్వతాలు ఎక్కుతూ ఈ యొక్క బోనాన్ని మోస్తూ ఆడుతూ పాడుతూ ఆ అమ్మనే సకల జగత్తుకి అన్నం పెట్టే ఆ అమ్మకు గడికి మేము అన్నం పెడుతుంటే నా జన్మ పావనమైపోతుంది. రోజుకొక బోనం ఉండే ఉంటుంది. అలా గత ఒక 7 ఏళ్ల వయసులో నేను ఉన్నప్పుడు, మా అమ్మ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు దేవుని కొట్టీరం అంటారు ఊర్లలో. కొట్టీరాలు గదులని అర్రలు అంటుంటారు. అర్రలు, 1 అర్ర, 2 అర్ర, 3 అట్లా. ఒకప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, మా అమ్మ 5 నెలల గర్భవతి ఉన్నప్పుడు అమ్మవారి గద్దె దగ్గర, పుట్ట బంగారంతో వేసే గద్దె దగ్గర ఎప్పుడు అక్కడ నిద్రపోలేము. అంటే పెళ్ళైనప్పటి నుంచి పోందామే. నేను ఎప్పుడైతే అమ్మ కడుపులో ఉన్నానో ఆమె అనుకోకుండా నిద్రపోవడము, తర్వాత కలలో స్వప్నంలో అమ్మ రావడము, ఆ రోజే చలిజ్వరం రావడం అమ్మకి. ఇక తర్వాత ఆమె డెలివరీ ఒక 3-4 నెలలకు అయ్యింది. నేను వచ్చేసిన. ఇక అప్పుడే కడుపులో ఉన్నప్పుడే కన్ను పెట్టింది అనుకుంటా. తర్వాత 7 ఏళ్ల వయసుకి ఇంకా అమ్మవారు నన్ను పడేయడం స్టార్ట్ చేసింది, పిడుసులాగా. ఇది ఒక జబ్బు అనుకొని అమ్మ 6 ఏళ్లలో పాచి పని చేస్తుంది. చాలా గొప్పగా చెప్పుకుంటే, ఎందుకంటే మా అమ్మ అంత కష్టపడి మమ్మల్ని పెంచింది కాబట్టి. ఈ రోజులలో చెప్పుకోరు, మనం ఏ స్థితి నుంచి వచ్చినా ఆ స్థితి చెప్పుకోకుండా, ఇప్పుడు ఏదో 1 కోటి రూపాయలు ఉండగానే కోటిదే చెప్తారు. కానీ ఒకప్పుడు రూపాయి కూడా గతి లేనిది కూడా ఆ స్థితి కూడా మనం చెప్పుకోవాలా. ఎందుకంటే అమ్మ కష్టపడి ఇంత తెచ్చింది కదా, అమ్మదే గొప్పతనం. ఈ జీవితం అంతా అమ్మకే త్యాగము. ఈ అమ్మకి, ఆ అమ్మకి, లోకమాతకి, మా అమ్మకి. కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉంటే ఆ సంవత్సరంన్నరలో 8 లక్షల రూపాయలు ఖర్చు కావడము. నాకు అనారోగ్యం అనుకున్నారంటే ఇది ఒక రోగం అనుకుర్రు తప్ప ఇది అమ్మవారి లీల అనుకోలేదు. హాస్పిటల్ పెడుతూనే ఉన్నారు. అప్పుడు రెంట్ కూడా కట్టే అంత స్తోమత లేదు. అప్పుడు ఇళ్లలో పాచి పని చేసే వాళ్ళకి కూడా 250 రూపాయలు, 350 రూపాయలు ఉండేది ఒకప్పుడు అమ్మకి. ఇప్పుడు చేసే వాళ్ళకి 4,000, 5,000, 10,000 ఉంటుంది వాళ్ళకి జీతాలు. అట్లాంటిది చాలా కష్టపడేది. నన్ను ఐసీయూ వరకు వెళ్ళిపోయినా, డాక్టర్లు చనిపోయే వరకు ఈయనకు మందులు వాడుతూనే ఉండాలి, లేకపోతే చనిపోతాడు ఈయన అని అన్నారు. కంటిన్యూస్గా మందులు వాడాలి. నెలకి ఒక 3,500 మందులకైతే. చనిపోయే పరిస్థితులు వేరే వాళ్ళు పిల్లగాని ఓడగొట్టుకుంటట్టున్న కళ
చనిపోయేటట్టున్నాడు పిల్లగాడు. ఇప్పటికే చాలా మందులతో ఉబ్బిపోయినా కూడా, చాలా ఉబ్బిపోయినా. ఇట్లుంది కదా, చెరుగట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళి ఏదన్నా నీకు మార్గం దొరుకుతుంది, చాలా మంచిగా అవుతుంది. ఎవరి అమావాస్య జాతర అవుతూ ఉంటుంది అక్కడ. మంత్రతంత్ర భూత ప్రేత పిశాచాలు చేతవాళ్ళు అన్నీ పోతాయి అక్కడ. మరి ఈయనకు దయ్యం భూతం అయితే కూడా వెళ్ళిపోతుంది, చేతవాడైతే కూడా వెళ్ళిపోతుంది, దేవుడైతే కూడా బయట పడుతుంది. కల నువ్వు ఈ పైసలు పెట్టి పెట్టి డాక్టర్లకు వేస్ట్ అవుతుంది, ఎందుకంటే సైన్స్కే అర్థం కాదు ఒక రోగం నాది. వాళ్ళు చెప్పడం మందులు మాపులు ఉంటేనే బతుకుతాడంటే, మరి ఇప్పుడు మీ కళ్ళ మొగలని ఎంత దిట్టంగా ఎంత గట్టిగా ఇప్పటికి ఎంత బాగుంది. ఇప్పటికి ఒక గోల్ అంటే ఒక సూది అంటే మాకు తెలియదు, అంత బలశక్తి నాది. అలా చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర వేరే వాళ్ళు మగవాళ్ళు బోనం చేస్తుంటే వాళ్ళకి మీసాలు గడ్డాలు ఉన్నాయి, మెడలో పుస్తలు ఉన్నాయి, కాళ్ళకి మెట్టెలు ఉన్నాయి, చేతికి గాజులు ఉన్నాయి. అప్పుడు స్టడీ పర్సన్ కదా, అంటే చిన్న వయసులోనే చదువుకుంటున్నాం కదా, మనకి ఇవన్నీ తెలియదు బయట సమాజం. ఇదేంది చెరుగట్టు క్షేత్రము అంటే ఫస్ట్ టైం పోవడమే, ఫస్ట్ టైం. ఏంటి ఇక్కడ వీళ్ళు ఇట్లున్నారు, విచిత్రంగా ఉన్నారు. అప్పుడు హిజ్జడాలు అంటే తెలియదు, జోగినీలు అంటే తెలియదు, శివసత్తులు అంటే తెలియదు. ఏంది మొగోళ్ళు ఆడవాళ్ళు అయితే ఎట్లా తెలుస్తుంది కాబట్టి ఏంది బాయ్స్ ఇట్లా ఉండరు కదా, ఎందుకు వీళ్ళు పుస్తలు ఉన్నాయి, ఇంత పెద్ద పుస్తలు ఉన్నాయి, మెట్టెలు ఉన్నాయి, ఏంది ఇది బోనం ఇంత పెద్దగా ఉంది. బోనం అనే వాడు కూడా తెలియదు, అంత చిన్న వయసు కదా. తర్వాత ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుంటే మా పెదనా నాకు అవన్నీ నచ్చవు. ఆయన నమ్మకపోయి ఇది దేవుళ్ళు శిగాలంటే నన్ను 2 సార్లు గుంజుకపోయి రూమ్లో వేసిండు. ఆయన 2-3 సార్లు మళ్ళీ నేను వచ్చి అన్నీ నిలబడి వాళ్ళని చూస్తున్నా. తర్వాత గుట్ట దిగే సమయం మాకు వచ్చేసింది. అప్పటికి మేము 2 days అయింది గుట్ట మీద ఉండి. గుట్ట కిందకి వచ్చేసిరు నన్ను తీసుకొని, వీడు ఇట్లనే చూస్తున్నాడు పిచ్చోన్ లెక్క, అట్లా మళ్ళీ ఏమన్నా అయ్యగాలని. కిందకి తీసుకొస్తే ఇక మూత మోగుతున్నది, బ్యాండ్ శబ్దం, అవి డోల్ శబ్దం అవుతుంది. నేను మళ్ళీ 350 చిల్లర మెట్లు ఫాస్ట్గా ఉరికొచ్చేసిన. ఇక ఒక రేంజ్లో సౌండ్ జరుగుతుంది, వైబ్రేట్కి నాకు ఈ బొట్వ నీళ్ళ నుంచి తలనెత్తి వరకు కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. పడిపోతే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంది దయ్యమైతే వెళ్ళిపోవాలి, ఇక వల్గర్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది కదా, వాళ్ళ విలేజ్ లాంగ్వేజ్లో తిట్టడం మొదలు చేసిరుగా. తిట్టడం మొదలు చేస్తే వల్గర్గా తిడితే నేనే నన్ను అట్లా తిట్టకుర్రి, నేనే ఎల్లమ్మను శివుని బిడ్డనని చెప్పేసి ఇక అప్పుడు లేచి యాపకొమ్మలు చేతికి ఇయ్యగానే ఇంత లోతు ఎగరడం అంట. తర్వాత అట్లా అమ్మవారు రావడం జరిగింది. ఈ రోజుల్లో మీ అందరి మొగలు ఇంత ఉన్నా. అంటే ఇంట్లో మీ వారసత్వం నుండి వస్తుందా అమ్మ అలాంటివి? అంటే ఇది మా నానమ్మకు ఉంది. అయితే ఇది ఎట్లా వచ్చింది అంటే, ఊర్లో ఏదైతే మా అమ్మ నిద్రపోయిన రూమ్ ఉంది కదా, దేవుని రూము, ఆ ఇల్లును మొత్తం వదిలేసి వీళ్ళు సిటీకి వచ్చేసారు. అది ఒక తుఫాన్ పడ్డ రోజుకు మొత్తం అమ్మవారి మీద బొందబెట్టినట్టుగా ఈ గోడలన్నీ అమ్మవారి మీద పడిపోయినాయి. పడిపోతే అలా ఒక 3-4 శవాలు వెళ్ళినాయి. ఒక్కొక్క ఇంటింటికి ఒక్కొక్క శవంలాగా వెళ్ళిపోయింది మా ఇంట్లో నుంచి. ఇక ఆఖరికి మా ఇంట్లో ఇంకేం కాలేదు, పెద్ద నాన్నలు తర్వాత వాళ్ళందరూ అట్లా ఒక్కొక్కరు వెళ్ళిపోయినారు. తర్వాత ఆఖరికి ఇక నన్ను కూడా చనిపోయేదేమో వీళ్ళు గ్రహించుకోకపోతే చనిపోయేవాన్నేమో, ఇక వాళ్ళు వీళ్ళు దేవుని లెక్క దిక్కులేనల్ల దేవుడి దిక్కు అన్నట్టుగా ఎవరో చెరుగట్టుకు వెళ్తే మంచిగా అవుతుందని చెప్పిన పుణ్యానికి నేను బతకడం, నా మీదకి రావడం, నన్ను కొలుస్తారా కొలువరా, నన్ను పెడతారా పెట్టుకోరా, నాకు గద్దెలు వేయాలి, రడవేడి మూత కొట్టాలి, ఒగ్గు పూజారుల చేత నాకు కళ్యాణం కావాలని ఆమె అడగడము. సరే నా పిల్లగాని నాకు ఇస్తే మంచిగా ఆరోగ్యాలతో నాకు ఇయ్యి, నీ పండుగ నీకు చేస్తామా, గుడి కట్టి చేస్తా అని 7 feet విగ్రహం దాదాపు ఈ చుట్టుప్రక్కల ఏ గుళ్ళల్లో కూడా మనకు ఉండదు, 2-3 feet ఉంటుంది. అలాంటిది 7 అడుగుల ఎల్లమ్మనే కాకుండా 3-4 సర్పాలు మా ఇంట్లో, అవి ఇట్లా రోజు గుడ్లు వేయడం పాలు వేయడం అట్లా. కానీ అమ్మ మాత్రమైతే లేదు, అమ్మ స్వర్గస్థురాలయ్యి 17 సంవత్సరాలు అయ్యింది. నా వయసు వచ్చేసి 37 సంవత్సరాలు. 30 ఏళ్ళుగా అమ్మవారు సేవలో ఉన్నా. ఫస్ట్ ఎత్తుకున్న బోనం మీకు గుర్తుందా? అంటే ఇక్కడ ఎత్తుకున్నారు అంటే చెరుగట్టు దగ్గరనే నేను బతికిన, చెరుగట్టు దగ్గరనే అమ్మవారు వచ్చింది కాబట్టి ఆ క్షేత్రానికి నేను ఏమన్నా చేయాలి కదా, థ్యాంక్స్ చెప్పినట్టుగా. స్వామి మరి ఇంత జన్మనిచ్చినావు, రోగం 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 అని రోజు మూలకు అంటుంటే ఇప్పుడు జర బలం ఇచ్చినావు, ఇంత లోతు ఎగిరేంత బలం ఇచ్చినావు, ఒక్కొక్క మనిషి అంత లోతు ఎగిరేంత బలం ఇచ్చినావు. మరి ఆ స్వామికి నేను ఏమన్నా చేయాలి కాబట్టి ఆ స్వామి కూడా కూరమీసాలు, ఎండి కండ్లు, తర్వాత మెట్లు ఊదియడం, 300 చిల్లర మెట్లు ఊదియడము, బోనాలు చేయడము, బియ్యాలు వేయడము, బట్టలు పెట్టడము, అలా ఇవన్నీ కూడా ఆ రోజున ఎవరైతే నన్ను పట్టుకున్న వాళ్ళ గాజులు వలిగిపోయినాయో, ఎవరైతే ఇట్లా అయ్యిందో అంతా రిలేషన్ వాళ్ళు కూడా ఉండే. ఏమిరా మేము అక్క జిల్లలమైతే మా గాజులను వలగొట్టినవరా అంటే ఆ రోజు వేయించిన, మళ్ళీ బోనం చేసినాడు కూడా ఎవరెవరికి ఏమేమి చీరలు పెట్టాలో చీరలు పెట్టి గాజులు వేయించి
దేవతలందరికి ముందు బట్టలు పెట్టి బియ్యాలు పోసి ఫస్ట్ బోనం అక్కనే. అయితే ఫస్ట్ బోనం ఎట్లా ఎత్తుకోవాలో కూడా మనకు తెలియదు కదా. అసలు బోనం అనేది మనకు చెప్పే వాళ్ళు ఒకరు ఉంటే, అందుకే అంటారు గురువులేంది గుడ్డి విద్య అని. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఎవరైతే మమ్మల్ని చెరుగట్టుకు వెళ్ళని చెప్పిండ్రో ఆమె కూడా ఆ రోజు నువ్వు చెప్పడం వల్లనే నా పిల్లగాడు బతికిండని ఆ ఫంక్షన్ అంటే బోనం చేస్తున్న దావత ఆమె కూడా చెప్పడం జరిగింది, చెరుగట్టుకు రావడం జరిగింది. అయితే ఆమె వెనుక ముందు వచ్చి మేము ఒక బండి కట్టుకుని పోయినాం కాబట్టి ఆమె వేరే బస్సులో మెల్లగొచ్చింది. ఆ వచ్చే వరకు నేను స్నానం చేసినా మళ్ళీ నాకు స్నానం చేయగానే నెత్తికి నూనె పెట్టుకోవడం అలవాటు. చాలా చిక్కగా ఇట్లా జారిపోతుంది నూనె. అట్లా అప్పుడు నార్మల్ బాయ్ కటింగ్ ఉంటుంది కదా, చాలా నూనె పెట్టేసుకుని ఇట్లా జారిపోతుంది అనమాట. ఏందిరా నూనె పెట్టుకున్నావు, జరైతే బోనం ఎత్తుకోవాలి, బోనం ఎత్తుకుంటే ఇట్లా హెయిర్ నార్మల్గా ఉండాలి, నూనె పెట్టుకుంటే చుట్టబట్ట బోనం జారిపోదా, ఎట్లయినా జారిపోతుంది కదా. అయితే లేదు ఇప్పుడు మళ్ళీ నీకు ఇప్పుడు బోనం గురించి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నెత్తి మొత్తం వాష్ చేసుకోవాలంటే నా వల్ల కాదు, తల్లి సత్యం ఉంటే నిలుపుకుంటుంది లేకపోతే పెట్టు అమ్మ అన్న. పెట్టగానే పెట్టింది, అనుకోకుండా బాగా నిలిచింది. ఇవాళ మీరు చూస్తున్నారు 5 అంతరాలు 7 అంతరాలు 2 అంతరాలు ఎంత చక్కగా ఆ అమ్మవారు నిలుపుకొని ఆడుతూ పాడుతూ నాగసర్పంలాగా చెరువులల్లో కుంటలల్లో బాయిలల్లో అన్ని రకాలుగా చూస్తున్నారు కదా, అట్లా నిలిచింది. స్టార్టింగ్ బోనం చెరువుగట్టుది. ఓకే, ఇన్ని బోనాలు ఎత్తుకున్నారు కాబట్టి మీకు బెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ అమ్మవారిని ఎత్తుకున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది అని అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అమ్మ? ఒక అద్భుతమైనటువంటి పెద్ద వైబ్రేషన్ ఏడొచ్చిందంటే కామాక్షి క్షేత్రంలో వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అమ్మది మేళ నడుస్తుంది, జాతర నడుస్తుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి అమ్మవారు నెలబైస్ట్, ఆషాఢ మాసంకు మొదలు నెలబైస్ట్ అవుతుంది. ఆ నెలబైస్ట్ అయినప్పుడు శక్తి అమోఘమైనది, ఆ శక్తిని మనం తట్టుకోలేము. ఇంకా అక్కడ మేము జపాలు చేయడం అట్లా. అయితే కామాక్షి క్షేత్రంకి పోతే కూడా అష్టాదశ శక్తి పీఠాలలో ఎవరు కూడా ఇప్పటిదాకా బోనాలు చేయలే. నాకు ఎందుకో కోరిక వచ్చింది. ఫ్లైట్లో వెళ్ళినాం, బోనం తీసుకపోవద్దు, ఫ్లైట్లో పోతే మేము ఢిల్లీ పోతుంటేనే ఎన్నో అంటుంటారు, ఇంకా లాంగ్ జర్నీ కాబట్టి ఇంకేం తీసుకపోదేమని మేము ఏం తీసుకపోలే, ఓన్లీ మా ఒంటి సొమ్ములు బట్టలు తప్ప. అక్కడికి పోయినాక ఎందుకో బోనం బాగా విపరీతంగా చేయాలని కోరిక వస్తుంది. ఎట్లయినా అమౌంట్ ఎక్కువ తక్కువ తీసుకపోయినాం కాబట్టి ఆ క్షేత్రం మీద ఉన్న వాళ్ళని కొంతమంది అడిగితే ఇక్కడ బిందెలు అవన్నీ ఇక్కడ దొరుకుతుంటే పలానా బజార్ అని చెప్పిండ్రు. ఆ బజార్కి వెళ్ళినాము. కత్తి, త్రిశూలం, బోనం అన్నీ కొనుక్కున్నా. అక్కడ కొద్ది స్టైల్ వేరుంటుంది. అసలు ఆ బోనం బిందెలు నా ఇంటున్న వాళ్ళు అన్నారు, ఈ మూతులు పెద్దగా ఉన్నాయి, ఆ మూతులు చిన్నగా ఉన్నాయి, ఇది నిలవడం కష్టమే, మరి ఎట్లా ఎత్తుకుంటాం అంటే అమ్మ దయ అన్న. అక్కడ దాన్ని చేసిన ఇక్కడేమో విగ్రహాలు పెడతాం కదా, ఇక్కడ స్టైల్ లాగానే చేద్దాము. చాటలో అమ్మవారి ఫేస్ ఉంటుంది, 4 దిక్కులో 4 ముఖాలు అంటించేద్దాం, పైన 4 కింద 4 మొత్తం 8 అష్టాదశ శక్తి పీఠాలు అన్నట్టుగా 8 ముఖాలు అలా పెట్టేసి చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఇక్కడనేమో కొబ్బరికాయలు నిమ్మకాయలు కొడితే అట్లా డిస్టి అని చెప్పి పారిపోతారు కదా, అక్కడ ఎట్లుంటుందో చూద్దామని అట్లా కూడా అనిపించింది. అష్టాదశ శక్తి పీఠాలలో ఎప్పుడు చేయలేదు, చేస్తే బాగుంటుంది అనిపించింది. అక్కడ దున్నపోతుల బలులు రోజు 108 దున్నపోతులు దిగుతాయి అమ్మవారికి. ఒకప్పుడు దున్నపోతులు కూడా బంద్ చేస్తే సునామీ వచ్చి మొత్తం అల్లకోలం అయిందంట అస్సాం. అక్కడ ప్రభుత్వం బంద్ చేపిస్తే మొత్తం అల్లకోలం చేస్తే మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు అక్కడ వామాచారం పూజలు ఎక్కువ, అంటే కౌసు బలిలు తింటూ తాగుతూ పూజలు హోమాలు చేయడం. అక్కడ అమ్మవారికి అది ఇష్టము, యోని అమ్మవారు. ఇంకోటి ఆ యోని అనేది పార్వతీదేవి యోని కింద పడుతున్నప్పుడు కూడా ఆ యోని కూడా ముక్కలై దశమహావిద్యలని అమ్మవారు చిన్నమస్త, తారాదేవి, ధూమవతి ఇలాంటి అమ్మవార్లు కూడా ఉద్భవించారు 10 మంది. అంత మహాపుణ్యక్షేత్రం అన్నమాట. అంటే ఇంతమంది మోస్ట్ పవర్ఫుల్ అమ్మవార్లు వాళ్ళు 10 మంది. మళ్ళా త్రిశక్తి స్వరూపముగా 3 అమ్మవార్లు ఒకటే పిండములు ఒక దగ్గరనే ఉన్నారు. యోని రూపంలో 3 అమ్మవార్లు ఉన్నారు. అక్కడనే 3 అమ్మవారు దర్శనమిస్తారు గర్భాలయంలో. ఇంత మహాపుణ్యక్షేత్రంలో చేయాలని ఒక పిచ్చి కోరిక, పోవాలనేది ఒక పిచ్చి అయితే అడిగి పోయి నీకు ఇంకో పిచ్చి వచ్చింది. ఆ పిచ్చి ఎందుకంటే ఆ పిచ్చి అనేది రాకేష్ అంటేనే బోనం అంటేనే రాకేష్ కాబట్టి మరి నాకున్న పేరు ప్రతిష్ట బోనంతోనే కాబట్టి ఆ బోనం అనేది అమ్మవారికి అక్కడ ఇంకా అన్నం ఎక్కది అమ్మవారికి. అలా అయినా సరే కానీ డేర్ చేసి, ఎందుకంటే మళ్ళీ కొంతమంది అమ్మవార్లకు కోపం కూడా వస్తుంది కదా, అట్లా ఏం భయపడకుండా అమ్మ అంటేనే కాశీ అన్నపూర్ణేశ్వరి మాత. ఏ దేవతలకు ఎక్కది, ఏ మనుషులకు ఎక్కది, ఏ జీవరాశులు తినాయి అన్నం కాబట్టి అమ్మకు నమ్ముకొని పెట్టిన చాలా బాగా ప్రజలోకం రిసీవ్ అయ్యిండ్రు. కొన్ని 100,000 మంది, మీరు యూట్యూబ్లో చూస్తే కూడా తెలుస్తుంది, కొన్ని 100,000 మంది రావడము. నిమ్మకాయ తొక్కంగానే మీరు నమ్ముతారో లేదా తీసుకెళ్ళి నాలుక మీద డైరెక్ట్ పిండుకోలేకపోతే నీళ్ళలో పిండుకొని తాగడము.
కొబ్బరికాయ చిప్పలు కొట్టని కొబ్బరికాయ కొట్టని కోతులన్నీ వచ్చేసి కొట్లాడుకొని మరి తీసుకున్న విధంగా అసలు అద్భుతమైన. ఇంకోటి అమ్మవారు గర్భాలయంలోకి ఎవరిని కొత్త పోనీరు, బోనంతో సహా గర్భాలయంలోకి వదిలిండ్రు. అంతటి అదృష్టం వాళ్ళు చూసి ఇంత కష్టపడి ముఖాల మీద వస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. దాదాపు గంట 2 గంటల నుంచి క్రియ చేసింది వాళ్ళు చూస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు పంతులు పాండాలు అంటారు. ఆ పాండాలు కూడా మనకు ఎరుకున్న వాళ్ళు 1-2 ఉన్నారు. ఆ పాండాలు మిగతాలందరూ చూసి ఇంత కష్టపడ్డప్పుడు మనం అమ్మ దగ్గర తోలితే మంచిదని అమ్మ దగ్గరికే తోలడం, అమ్మ దగ్గరనే అన్నం వడ్డించడం అంటే అది అసలు నాట్ ఇంపాసిబుల్. కానీ అసలు అట్లాంటిది జరిగింది. నాకు ఒక 20 ఏండ్ల కోరిక, మన ఇంటి దగ్గర ఒక ఇల్లు మీద ఉండే, మనకు కూడా ఈ ఇల్లు అయితే ఈ పని అయితే బాగుండేది. ఇంటికి ఇలా కామాఖ్యకి ఇంటి అడుగు పెట్టిన మరుక్షణమే మీరు నమ్మండి నమ్మకపోయిన అమ్మవారి స్థలంలో ఉన్న 15 నిమిషాలల్లా ఆ ఇంటి వాళ్ళు వచ్చి మేము ఇల్లు ఇస్తాం మీరు తీసుకుంటారంటే తీసుకుంటా అని అమ్మ మీద భరోసాతో 10 రూపాయలు ఉన్నా లేకున్నా చెప్పినా అలా ఆ ఇల్లును కూడా మనం సొంతం చేసుకోవడం జరిగింది. అంటే మహాకళ అనమాట. అది కూడా ఆ కోరిక అంటే అంత పవర్ఫుల్ వినిపోయినాము. దాని రిజల్ట్ వచ్చిన 10 నిమిషాలలో దాని రిజల్ట్ చూసినామంటే అక్కడనే ప్రజలోకానికి మీకు అర్థమైపోవాలి అమ్మ ఎంత పవర్ఫుల్ కామాఖ్య అని. అంటే కొత్తగా ఇప్పుడు ఎవరైనా బోనం చేయాలి అనుకుంటే అసలు బోనం ఎందుకు చేస్తారు, ఎలా తయారు చేయాలి? ప్రతి ఒక్కరూ అమ్మకు రుణపడి చేయాలా. అమ్మవారి బోనానికి మాత్రం ఆవు పాలు, బెల్లం వేసి వండిన పరమాన్నం, పచ్చన్నం. పచ్చన్నం ఎందుకు? ఊరు పచ్చగా ఉండాలి, వాడ పచ్చగా ఉండాలి, పల్లె పచ్చగా ఉండాలి అనేది మనం అనడంలోనే వార్డులోనే ఉంది పచ్చగా అని. పసుపన్నం అనేది ఆ రకంగా, ఎందుకంటే బలిదాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైతే అమ్మవార్లకి బలిదాన కార్యక్రమాలు ఉండవో వాళ్ళకి ఆవు పాలు పరమాణము చాలా శ్రేష్టం. అక్కడ పచ్చన్నం ఎక్కది. ఈ వామాచార పూజలల్లో కోళ్ళు, మేకలు, దున్నపోతుల బలులు ఉన్న దగ్గర మాత్రం పచ్చన్నమే, దాని మీద ఆ రక్తము అది వేసి చల్లుతారు అనమాట, బలి చల్లుతారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పచ్చన్నమే కాకుండా ఆవు పాలు, బెల్లం వేసి వండిన పరమాణం పెడుతున్నాం, బూరెలు పెడుతున్నాం. తర్వాత పోలేలు, కొంతమంది పోలేల్లాగా చేస్తారు, కొందరు బూరెల్లాగా చేస్తారు, అట్లా పెడుతున్నాం. తర్వాత వచ్చేసి పూరీలు పెడుతున్నాం. తోటకూర, కోయిగూర, పచ్చదన్నం. అమ్మవారు అంటేనే పచ్చదన్నం కాబట్టి ఆ పచ్చదన్నంలో కూడా తోటకూర, కోయిగూర పోసుకేయకుండా, అంటే ఈ పోసు గింజలు నూనె పోసి తాలింపు చేయకుండా అది పెడుతున్నాం. పచ్చి పులుసు చల్లని శాఖ కిందనే ఉంటుంది కాబట్టి పచ్చి పులుసు, పెరుగు, బెల్లం ఇవన్నీ అంటే ఒక 3-4 ఐటెంలు అవుతాయి కాబట్టి అరే మా పిల్లలు పొద్దుగల నుంచి 1 గంట సేపు టైం తీసుకొని నా గురించి వాళ్ళ బంధుమిత్రులకు ఒక 20 ఐటెంలు చేసుకున్నా కనీసం మాకు ఒక 5 చేసిరు కదా, అయితే మా పిల్లలు ఎట్లా కష్టపడితే మా గురించే చాలా బతుకురు బిడ్డ అంటది. ఆమెకి ఇన్ని ఐటమ్స్ అవసరం లేదు కాబట్టి ఆమెకి ఏవైతే మనం చేస్తున్నామో అవి భక్తితోని శ్రద్ధతో చేస్తే బోనంలో పచ్చన్నం, పైన బోనంలో అన్ని అందులో ఎట్లా పెడతాం, పైన కూడా ఎట్లా పెడతాం. చిన్నగా ఉంది అనుకో బోనము, పైది చిన్నగా ఉంది అనుకోండి, ఆ చిన్న గురిగిలు ఏం చేస్తామంటే పచ్చి పులుసు, పెరుగు, బెల్లం వేస్తాం. ఇక ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇందులో ఇంతే శాఖ ఎట్లా పోస్తాం, అందుకే ఇందులో కూడా అన్నం పెట్టి శాఖ వేయడం. చిన్న గురిగి ఒకటి, ఆ గురిగిలో పచ్చి పులుసు పోసి పెడతాము. ఇక ఈ అన్నం పెట్టినాక ఈ ఆకులల్లనే ఇది కూడా శ్రేష్టంగా చెప్తున్నా. ఆంజనేయ స్వామికి వచ్చే వరకు ఆయనకి ఇష్టం వచ్చిన ఆకులు ఏంటంటే తమలపాకులు. అలాగే శివునికి ఏమి ఆకులు ఇష్టము అంటే ఇష్టం బిల్వపత్రి తప్ప నువ్వు చెట్ల ఆకులన్నీ తెచ్చేసినా కూడా ఆయన తృప్తిగాడు. అక్కడ పార్వతి, గంగ, శివుడు లాగా 3 ఆకులు ఉంటాయి, ముక్కంటి ఈశ్వరుడు కాబట్టి బిల్వపత్రి ఆయనకి ఇష్టం. అది మరి అమ్మవారికి ఏమి ఇష్టం? కళ్యాపవృక్షం. ఈ కలియుగాన్ని పరిపాలిస్తున్న జగన్మాతగా కూడా అమ్మవారు, ఇల్లమ్మ తల్లి అందరు అమ్మవార్లు ఉన్నారు కాబట్టి ఆమెకు ఇష్టమైంది ఇది. ఈ కొద్ది కాలంలో అసలు ఇది పక్కకు పెట్టేసి ఆకులు తెస్తున్నారు, ఇస్తరాకులు. అసలు మనం తింటేనే క్యాన్సర్ వస్తుంది, ఆ కవరు మనం కవర్ పైన తింటే వేడివేడిగా వేసుకుంటే ఆ ఫేవర్ కవర్ది అదంతా వెళ్ళిపోయి రోగాలు వస్తున్నాయి అంటున్నారు. అంటే పూర్వకాలంలో ఇంకేమి ఇస్తరాకులు ఉండే? మోత్కాకులు ఉండే. మరి మోదుగు పువ్వు ఎవరికి ఇష్టం? శివునికి ఇష్టం. అంటే ఆ భగవంతునికి అందరికీ ప్రకృతి ఇచ్చింది ఇష్టం, కానీ మనం చేతులతో తయారు చేసింది కాదు. ఇది మన చేతులతో తయారు చేసింది కాదు కాబట్టి ఆమె వృక్షమే కాబట్టి ఇదే వ్యాపాక అమ్మవారి ముంగల అలా పెట్టి అందులోనే పరమాన్నం అంతా పెట్టి ఆ గండజ్యోతి అమ్మ దగ్గర పెట్టి గుమ్మడికాయ కొట్టి, నిమ్మకాయలు వచ్చి, కొబ్బరికాయ కొట్టి ఆర్తిస్తాం. ఇది అమ్మవారికి నైవేద్యం సమర్పణ చేసేది. అమ్మ అంటే అమ్మవారు వచ్చేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. ఒక అమ్మవారు ఉగ్ర రూపంలో వస్తుంటారు, నవ్వుకుంటూ వస్తుంటారు, మరి కొంతమంది ఏమో ఏడుస్తూ, అంటే రేణుకెళ్ళమ్మ అనే అంటారు, కష్టకాలంలో ఉన్న రేణుకెళ్ళమ్మ అంటారు. సో అది ఏంటమ్మా, అసలు ఎందుకు అలా వస్తుంటారు? అంటే కష్టకాలంలో ఉన్న ఎల్లమ్మని కాదు, కొందరికి ఉగ్రమని కాదు, కొందరికి మహాకాళి అమ్మవారు. అంటే ఆ అమ్మవారి పేరు రకంగా ఉగ్రం ఉంటుంది.
సంతోషమాత అనుకోండి నవ్వుకుంటూ వస్తుంది. అలా కూడా ఆ అమ్మ కూడా వస్తుంది. తిరుపతమ్మ అమ్మవారు కూడా వస్తుంది. తిరుపతమ్మ అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కూతురు చిన్న తిరుపతమ్మ. ఇలా ఒక్కొక్క అమ్మవార్లు వస్తుంటారు. ఆ అమ్మవారు ఏ అమ్మవారు వస్తుందో ఆ అమ్మవారు తగ్గట్టుగా శాంతమ్మ అమ్మవారు వస్తే శాంతంగా, ఉగ్రం అమ్మవారు వస్తే ఉగ్రంగా. ఇక ఏడవడము అంటే ఏంటంటే కొందరు ఇళ్ళల్లో చిన్నపిల్లగా ఉన్నప్పుడే అమ్మవారు రావడం, చిన్న పిల్లగాడు కానీ చిన్న పిల్ల కానీ ఆ వయసులో ఉన్నప్పుడు వచ్చే దేవతల్ని వీళ్ళు తట్టుకోలేరు, ఎవరైనా ఏమైనా పుల్లలు గిట్ల పెట్టి ఏమైనా తీసేసేగాల చంపేసేగాల అని చిన్నగా ఉన్నప్పుడే ఇంట్లో వాళ్ళు భయపడి కట్లలు వేపిస్తారు. కట్లలు వేయడం వల్ల వాళ్ళు ఎప్పటికీ ఏడుస్తుంటారు దేవుడు వచ్చినప్పుడు. మళ్ళీ కట్లు తీపిచ్చినాకనే నా కట్లు పోయినాయి, నేను మంచిగా ఉన్నా అని పలానా వాళ్ళ తల్లిదండ్రిని చదవడం అట్లుంటే ఇంకా మళ్ళీ మంచిగా అయిపోతారు. ఇక ఆ కట్లు అనేటివి ఓసారి కుటుంబ సభ్యులు వేయొచ్చు, లేదంటే ఇంటి వాళ్ళు ఎటువంటి వేయకుండా రోడ్డు మీద పోతున్నప్పుడు, లేకపోతే జాతరలలో ఊగినప్పుడు, ఇంటికాడ బయట ఇప్పుడు దేవుడు బస్తీలు వచ్చినప్పుడు ఎవడన్నా మంత్రగాడు చూస్తే వాడు కూడా ఆరికాళ్ళ కింద మట్టి కానీ ఏదన్నా ఒక చిన్న వస్తువైనా, చిన్న బట్ట ముక్కైనా సరే, దారం పోగైనా సరే, మన ఇంటి మీద ఎంటికలే కానీ ఏవైనా వాళ్ళకి దొరికినాయంటే వాళ్ళు కట్లలో వేసేస్తారు. ఇక అమ్మవారి కట్లలో పడడం వల్ల మన ఇల్లు నాశనం, మన ఇల్లు దుఃఖం, మనం ఏడవడం, అమ్మ ఏడవడం అంతా ఇక జీవితం అంతా బ్యాకప్ అయిపోతుంది. ఇక బతుకున్న సచిన శివంతో సమానం. అమ్మవారు ఫ్రీడంగా ఉండాలి, నోరు పుల్ల ఉండాలి. ఆమె తానంత తాన బలగాన్ని ఉంటారు, బావలు అక్కలు చెల్లెలు తాతలు, ఆమె కూడా ఎంతో బలగం ఉంది. అవన్నీ చదువుకోవాలి. అప్పుడు 2 మాటలు ఇంటి కుటుంబ సభ్యులగానే నిమ్మకాయలు ఇంతది బాండారు ఇవ్వడం జరుగుతుంది. అది కట్లల్లో ఉంటే ఏడుస్తారన్నమాట. ఫ్రీడంగా ఉంటే నవ్వుకుంటూ రావడము. ఉగ్రం అనేది ఆ దేవత వచ్చే ఉగ్రం బట్టి ఉగ్రం ఉంటుంది. అండ్ బోనాల పండుగ అంటే అందరు గుర్తుకొచ్చేది బోనాలు, దాని తర్వాత పోతరాజు. సో మీకు పోతరాజుకి ఉన్న అనుబంధం ఎటువంటిది? అమ్మవారికి యొక్క పోతరాజుకి ఉన్న అనుబంధం? ఇప్పుడు ఒకవేళ మనిషి పోతరాజు చేసినా కూడా రాతమ్మి అంటాం. రాతమ్మి అనగానే రా అక్క అంటాడు, అంటే అక్క తమ్ముళ్ళ బంధం అనమాట. మనం రక్షాబంధన్ రాగానే ఎలా అన్న చెల్లెలది అక్క తమ్ముళ్ళ బంధం ముందుకేసుకొని ఈ బొట్లు, బట్టలు, రాఖీలు, స్వీట్లు, మిఠాయిలు ఎట్లుంటాయో అలాగే అక్క తయారయ్యింది, బోనం తయారయ్యిందంటే తమ్ముడు పోతరాజు తయారవుతాడు. ఇక అప్పుడు అక్కకు ముంగల ఆయన ఆడుతుంటే వెనక ఆడుతుంటుంది. అంటే అక్కకు కావాలి ఉంటాడు అనమాట. మంత్రగాండు తంత్రగాండు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఎవరైనా చెడాయించే వాళ్ళు ఒక 10 మంది ముంగలికి వెళ్ళి పోయేటప్పుడు భీమసేనులాగా ఒక తమ్ముని వేసుకపోయినట్టు ఆడు ఎవడిని ముంగలి కూడా రాడు. నేను ఎక్కిరిచే ధైర్యం కూడా వాళ్ళు చెయ్యరు. ఆ రకంగా ఈ పోతరాజు అనేది ఆయన గావు పడతాడు, ముందే చంపేస్తాడు. కాబట్టి ఆ భయం అందరు రాక్షసులకు ఉంటుంది, అందరికి ఉంటుంది. కాబట్టి ఏ దయ్యాలు, భూతాలు, మంత్రగాండు, తంత్రగాండు ఎవరు అమ్మవారి దగ్గరికి జోలికి రాదు. ఆహా మా తమ్ముడు ఉన్నాడనే ధైర్యంతో ఆమె కూడా ఇంకా 1,00,000 రోజా లోకాలు తిరిగి వస్తుంది అమ్మవారు. అలా అన్నమాట. పలారం బండి ఉన్నా, బోనం ఉన్నా అమ్మవారి ముందు మాత్రం ఖచ్చితంగా తమ్ముడు ఉంటాడు. గావు పట్టినాకనే అమ్మవారు కూడా తమ్ముడితో బయలుదేరుతుంది. ఇద్దరు కలిసి ఆ యొక్క జాతర కానీ, ఆ యొక్క బోనం ఒక గుడి జాతర కానీ, లేకపోతే కొమరవెల్లి కానీ, ఏడపాయలు కానీ, మిగతా అట్లా ఈ యొక్క అమ్మవారి బోనంతో మేము పోతరాజుతోనైనా గ్రాండ్ సక్సెస్ జరుగుతుంది. అక్కడ అందరు చూసిన వాళ్ళు కన్నుల విందై ఆనందం పడి సంతోషపడి మా బ్లెస్సింగ్ తీసుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోతారు. థ్యాంక్ యూ అమ్మ. అమ్మవారు స్వయంగా మాట్లాడినట్టుగా అమ్మవారి గురించి, అలాగే బోనం గురించి ఎలా చేయాలి ఏంటి అని మీ మాటల్లో చెప్పినందుకు మాకు హ్యాపీగా అనిపిస్తుంది. మీతో మాట్లాడినందుకు, మిమ్మల్ని కలిసినందుకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా నమస్తే. మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు ఇక ప్రేక్షకులకు మాత్రం మా భక్త జనాభాకి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా భక్తులకి, నా ప్రియమైన మా అమ్మలకి, మా నాన్నలకి, మా అక్కజిల్లలకి, మా అన్నదమ్ములందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరందరికీ కూడా ఇంకోటి అలాగే ABN ఛానల్కి కూడా ధన్యవాదాలు. మీ బృందానికి కూడా, అంటే మీ వర్కర్స్కి కానీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మీ అందరికీ ఉండాలి. కళ్యాణం కాని వారికి కళ్యాణం కావాలి, అలాగే సంతానం కాని వారికి సంతానం కావాలి, అలాగే ఇండ్లు గూడు లేకుండా కిరాయికి ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళు ఉండరు, వాళ్ళకు ఒక నూతన గృహం కలగాలని దీర్ఘాయుష్మాన్భవ మనోవాంఛఫల సిద్ధిరస్తు ఆయుష్మాన్భవ అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇదంతా మాట్లాడుకుంది తెలియని వాళ్ళకి బోనం గురించి తెలియడానికి, ఏవైతే పదార్థాలు ఇందులో పెట్టాలనో, ఎంత బోనం గురించి మనం కష్టపడాలనో దాని గురించి నేను చెప్పడం జరిగింది. అలాగే ఎన్ని మేము కష్టపడ్డామో, మా జీవితంలో ఎన్ని బాధలు పెట్టిండో దేవుడు, పెట్టినప్పటికీ కూడా
సుఖపెడితే మంచి దేవుడు, కష్టపెడితే చెడ్డ దేవుడు అని నేను అనలేదు. అది కూడా మీరు కూడా ఎన్ని కష్టాలు నిష్ఠూర్కాలు ఎన్ని వచ్చినా మన రాతలు ఇది ఉంది, మన కర్మలు ఇది ఉంది అని అనుభవించుకోండి. ఎక్కువ పూజలు చేసుకోండి, ఎక్కువ భగవంతుని ధ్యానంలో ఉండండి. అమ్మవారు మిమ్మల్ని సంపూర్ణంగా కాపాడుతుంది. నన్ను ఎలా కాపాడుతుందో, ఎలా పట్టడి 10 మంది కూడా గుర్తుపట్టారు ఒకప్పుడు, ఇలా కొన్ని లక్షల కోట్ల జనం నన్ను గుర్తుపట్టి ఇలా బంగారు కిరీటం పెడుతున్నారు కదా. ప్రజలకు మీరే ఆ బంగారు కిరీటం పెట్టేది. అలా మీ అందరికీ భక్తజనాభా అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఫస్ట్ ఎత్తుకున్న బోనం మీకు గుర్తుందా? అంటే ఇక్కడ ఎత్తుకున్నారు, దేవతలందరికి ముందు బట్టలు పెట్టి బియ్యాలు పోసి ఫస్ట్ బోనం అక్కనే. ఇన్ని బోనాలు ఎత్తుకున్నారు కాబట్టి మీకు బెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది, అంటే ఇక్కడ ఈ అమ్మవారిని ఎత్తుకున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది అని అట్లానే ఏమైనా ఉన్నాయా అమ్మ? ఒక అద్భుతమైనటువంటి పెద్ద వైబ్రేషన్ ఏడొచ్చిందంటే కామాక్షి క్షేత్రంలో వచ్చింది. అంటే కొత్తగా ఇప్పుడు ఎవరైనా బోనం చేయాలి అనుకుంటే అసలు బోనం ఎందుకు చేస్తారు, ఎలా తయారు చేయాలి? ప్రతి ఒక్కరూ అమ్మకు రుణపడి చేయాలా. అమ్మవారి బోనానికి మాత్రం ఆవు పాలు,